మొత్తం మీద చేపమందు పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం నుంచి ప్రారంభం కానున్న చేపమందు పంపిణీకి బత్తిన కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు కూడా చేశారు. మృగశిర కార్తె సందర్భంగా ఏటా ఉబ్బస వ్యాధిగ్రస్తులకు చేపమందు వేస్తారు బత్తిన సోదరులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ప్రభాకర్ అందిస్తారు. ఓవర్ టు యు ప్రభాకర్. కోసం బత్తిని ఫ్యామిలీ నిర్వహించే చేప ప్రసాద పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ప్రస్తుతం బత్తిని ఫ్యామిలీలో సత్యనారాయణ పూజ నడుస్తుంది. ఇక్కడ నుంచే బత్తిని ఫ్యామిలీ రేపు ప్రసాదం పంపిణీ చేసే ముందు రోజు ఇక్కడ నుంచే పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ ఉన్న బాయితో నీళ్లు తీసుకొని ఆ పూజలు నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో బత్తిని హరినాథ్ గౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, బత్తిని చేప ప్రసాదం అంటేనే చాలా ఫేమస్. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇవాళ ఏ పూజలు ఉంటాయి, రేపు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మేము నెల 15 నుండి కూడా మేము ఇవన్నీ ఏర్పాటు చేస్తూ వస్తున్నాము. బయట నుండి కూడా మేము అవి తీసుకొని వస్తున్నాము. ప్రసాదంది ఏవైతే అవసరం పడుతుందో ముందేమో ఇక్కడ హైదరాబాద్లో శ్రీశైల పర్వతంలో దొరికేటివి, ఇప్పుడు అక్కడ చెట్లు అవి ఇవన్నీ కొట్టేయడం వల్ల ఇప్పుడు బయట నుండి కూడా తీసుకొచ్చి హరిద్వార్ ఋషికేశ్ నుండి అక్కడ గంగా అది చేసి ఒక పవిత్రమైన ఒక శుద్ధమైన దాంతో కూడా మేము ఇవన్నీ హైజెనిక్ దాంతో కూడా మేము ఇవన్నీ ఇది చేస్తుంటాం. అందువల్ల అక్కడ నుండి తీసుకొచ్చి ఒక 2 నెలల ముందు నుండి తీసుకొచ్చి అవన్నీ అన్నీ తయారు పెట్టుకుంటాము. మళ్ళీ తర్వాత ఇవాళ 7వ తారీఖు నాడు మా ఇంట్లో సత్యనారాయణ పూజలు అవి అన్నీ అవుతాయి. మా అమ్మగారు సత్యమ్మ గారు శంకర గౌడ్ గారిది సమాధికి పోయి అక్కడ కూడా పూజ చేసి వస్తాము. మా అన్న కొడుకులు కూడా వాళ్ళ తండ్రులకు ఎవరైతే ఇది అవన్నీ చేసుకొని సత్యనారాయణ పూజ అయిన తర్వాత కూడా మేము ఇవన్నీ తయారు చేసుకుంటాం, మిక్స్ చేసుకొని మొదలు పెడతాం. అంటే ప్రాసెస్ ఎన్ని రోజుల ముందు స్టార్ట్ చేస్తారు మీరు? మేము ప్రాసెస్ అయితే నెల 15 దినాలు 2 నెలల మొదల నుంచి ఇవన్నీ జరుగుతుంటాయి. అవన్నీ అక్కడక్కడ అందరి ఇళ్ళకి వెళ్ళి కూడా మిక్స్ చేసుకొని వచ్చి ఇక్కడ పూజలు అయిన తర్వాత మేము ఇవి మొదలు పెడతాం. రేపటి షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? చాలా రాష్ట్రాల నుంచి, చాలా దేశాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. ఎట్లా ఉండబోతుంది షెడ్యూల్? ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? చాలా బాగా ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పుడు జరగని 170 సంవత్సరాల నుండి జరగనిది ఇప్పుడు 2 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ చాలా బాగా జరుగుతున్నది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మన ఈళ్ళ రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా మంచి సహాయ సహకారాలు అందిస్తున్నారు. నాయన్ నరసింహారెడ్డి గారు కూడా, హోమ్ మినిస్టర్ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా ఏ ఇదిగా కాకుండా కూడా పోలీస్ వాళ్ళు మళ్ళీ కంట్రోల్ రూమ్ వాళ్ళు కూడా మళ్ళీ చాలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ రేపు ఉదయము 8:30 నుండి మొదలయ్యి రేపు ఎల్లుండి 9వ తారీఖు 8:30 వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇస్తాము. అది పర్మిషన్ మాకు అప్పటివరకే దొరుకుతుంది. అంటే చేపలు ఎట్లా మత్స్యశాఖ నుంచి ఎన్ని తీసుకుంటున్నారు? ఎట్లా చేపల గురించి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు? చేపల గురించి కూడా అందరి డిపార్ట్మెంట్లో ప్రభుత్వ యంత్రాంగం అంతా చేస్తుంది. ఇప్పుడు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ చేపలను ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు అక్కడ ఇది చేసిన తర్వాత వీడికి తీసుకొస్తారండి. ఓవరాల్గా చూసినట్లయితే ప్రసాదం పంపిణీకి సంబంధించి ఒక 15 రోజుల ముందు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే పూజలు కంటిన్యూ అవుతున్నాయి. బత్తిని ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఒక పండుగ వాతావరణాన్ని జరుపుకున్నట్టే ఉంటుంది. మాకు ప్రతి సంవత్సరం కూడా ఇది ఒక పండుగ వాతావరణమే అని చెప్తున్నారు. ఓవరాల్గానైతే రేపటి చేప ప్రసాద పంపిణీకి అయితే అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తుంది బత్తిని ఫ్యామిలీతో పాటు అటు ప్రభుత్వం కూడా చెప్పొచ్చు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇప్పటికే దాదాపు చాలా రాష్ట్రాల నుంచి అట్లాగే అనేక జిల్లాల నుంచి భక్తులు అట్లాగే చేప ప్రసాదం కావాల్సిన వారు అందరూ కూడా చేరుకుంటున్నారు. ఇది బత్తిని ఫ్యామిలీ దగ్గర ఉన్న బత్తిని ఇంటిలో ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్తో కలిసి ప్రభాకర్ మేజ్, హైదరాబాద్.